అందరికీ శనార్థులు ఎట్లున్నారు మంచిగున్నారా? ఇయాల మీకోసం ఖతర్నాక్ ముచ్చట్లు పట్టుకొచ్చిన. ఇక ముందుగా హెడ్లైన్స్. మేడారం జాతర హుండీలను తెరిచిర్రు, బయటపడ్డాయి నకిలీ 100 రూపాయల నోట్లు. ఇక ఈ నెల 21కి వెళ్ళి 24 దాకా సమ్మక్క సారలమ్మ జాతర మస్తు జరిగింది కదా. అయితే జాతరల మొత్తం 535 హుండీలను పెట్టిరు కదా. వాటిని ఎప్పటి లెక్కనే పోలీసులు పహారా సీసీ కెమెరాలను అడుమ ఇప్పి లెక్క పెట్టినకే తీస్తే అందులో ఒడిబియ్యము, పైసలు, చిల్లర నాణాలు, అట్లనే బంగారము, వెండి ఇవన్నీ వచ్చుడు కామనే కదా. కానీ ఈసారి కొంతమంది దొంగ భక్తులు ఏం విరాళం చేసి రోజు చూడుర్రి. ఇక ఈ ముచ్చట చూడుర్రుల్లా. ఏంది నోట్ల మీద అంబేద్కర్ బొమ్మున్నది? ఇంతకీ ఏడ ఇది? అందరూ కూసోని బగ్గనే లెక్క పెడుతున్నారు నోట్లు. మరి ఇంతకీ ఏ గుడిలగి ముచ్చట? ఓహో, సమ్మక్క సారక్క హుండీలా? అంటే ఇది మొన్న మేడారం జాతరవేనా? అంటే అవునుల్లా, మొన్న జరిగిన మేడారం జాతరకు జనాలు బగ్గొచ్చి దర్శించుకున్నారు కదా. ఇక కట్న కానుకలను అమ్మవార్లకు హుండీలల్లో సమర్పించుకుంటారు కదా, అగో గవ్వే అన్నట్లు గివి. ఇక జాతర ఒడుసుడుతోని హుండీల లెక్కింపు షురూ చేసిర్రు. ఇక ఇచ్చంతరం ఏందంటే అమ్మవార్ల కాడికొచ్చి కూడా కొంతమంది మేధావులు హుండీల నకిలీ నోట్లు వేసిర్రుల్లా. ఇగో గివ్వే, ఓసారి చూడుర్రి. చూసిర్రా, అంబేద్కర్ ఫోటోలతోని ఉన్న నకిలీ 100 రూపాయల నోట్లు. ఇక దాని మీద ఏమని రాసిర్రో చదివిర్రా. అంబేద్కర్ ఫోటోను కరెన్సీ నోటు మీద ముద్రించాలని డిమాండ్ అని రాసున్నది. ఇక గిప్పటిదాకా తెరిచిన హుండీలల్లా 6 నకిలీ నోట్లు కనిపించినాయట. తెలంగాణలో ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు శుభవార్త చెప్పిందిలా రాష్ట్ర ప్రభుత్వం. మరి ఎందుకు లేటు? గదేందో చూసుకుందాం, మాట్లాడుకుందాం పార్రే. ఇక ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ఎప్పుడెప్పుడైతుందా అని ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు శుభవార్త చెప్పిందుల్లా రేవంత్ రెడ్డి సర్కారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా 11,062 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసేటందుకు డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంట్లో స్కూల్ అసిస్టెంట్ 2,629, భాషా పండితులు 727, పీఈటీలు 182, ఎస్జిటీలు 6,508, ప్రత్యేక కేటగిరీల స్కూల్ అసిస్టెంట్లు 220, ఎస్జిటీలు 796 పోస్టులున్నాయి. అట్లనే జిల్లాల వారీగా టీచర్ పోస్టుల ఖాళీల వివరాలు విద్యాశాఖ చెప్పుకొచ్చింది. ఇక ఈ టీచర్ పోస్టులకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం 5,089 పోస్టులతోటి 2023 సెప్టెంబర్ 6వ తేదీన నోటిఫికేషన్ జారీ చేస్తే దాన్ని రద్దు చేసింది గవర్నమెంట్. అయితే గత ప్రభుత్వం
నోటిఫికేషన్ విడుదల చేసినప్పుడు సుమారు 1.77 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. గత నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు మళ్లీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని చెప్పింది గవర్నమెంట్. గత నోటిఫికేషన్ను రద్దు చేసిన తర్వాత రాష్ట్రంలో కొత్తగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం మెగా డిఎస్సి నిర్వహిస్తామని ప్రకటించింది. అందుకనే కొత్తగా మరో 5,973 ఖాళీ పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపింది. వీటితోటి కలిపి మొత్తం పోస్టుల సంఖ్య 11,062కు చేరింది. కొత్తగా దరఖాస్తు చేసుకునేటోళ్లు మాత్రం 1,000 రూపాయల ఫీజు చెల్లించాల్సి ఉంటది. 2024 మార్చి 4వ తేదీ నుంచి ఏప్రిల్ 2వ తారీఖు వరకు దరఖాస్తులు ఆన్లైన్లో స్వీకరిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా 11 చోట్ల ఆన్లైన్లో డిఎస్సి పరీక్ష నిర్వహిస్తారు. పరీక్ష తేదీలను త్వరలోనే ప్రభుత్వం ప్రకటించబోతోంది. అభ్యర్థుల వయో పరిమితిని కూడా 18 ఏళ్ల నుంచి 46గా నిర్ధారించింది. మేడారం జాతర హుండీలను తెరిచిర్రు. బయటపడ్డాయి నకిలీ 100 రూపాయల నోట్లు. ఇవి ఇయాల్టి ఖతర్నాక్ ముచ్చట్లు. రేపు ఇంకిన్ని వార్తలు పట్టుకొని వస్తా. ఉంటా మరి శనార్థి.